దేవుని వాక్యంలో నుండి ఆదికాండము 13వ అధ్యాయం తీసుకుంది. మొదటి వచనం నుండి మనం మార్చి చదువుకుందాం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అతడు ప్రయాణం చేయుచు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికుని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిచీలు ఆ దేశంలో కాపురముండిరి. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళినడలా నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళినడలా నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, 11వ వచనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరే పోయిరి. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనయ్యుండిరి. తర్వాత భాగం ఆల్రెడీ మనం ధ్యానం చేశాము. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి యేసుప్రభు వారి శ్రేష్టమైన నామమున మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని ఘనపరచ అనుగ్రహించిన ప్రశస్తమైన సమయానికి స్తోత్రాలు. ఆ మధ్యలో మీరు ఉంచిన బలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందు యోగ్యంగా మేము పాలు పొందాం. మమ్మల్ని మీరే సిద్ధపరచు. మీ వాక్యమును దీవించము. మీ వెలుగుని మీ వాక్యం మీద ప్రకాశింపచేయము. మా కన్నులను తెరువుము. మీ వాక్యములో మా కొరకును మీరేమైతే దాచించారో మాకు అనుగ్రహించు. పొంద కృప దయచేయం. సరి చేసుకున్న వారమై నూతనంగా మీకు ప్రతిష్ఠించుకొని యోగ్యంగా మీ బల్లో పాలు పొందడానికి సాయం చేయండి. మీ వాక్యమునిచ్చగా మీ అభిషేకమును కోరుచున్నాం. మేమే మాత్రం చాలు వారం కాము. వాక్యం ఇచ్చుటకు, వాక్యం గ్రహించుటకును కనికరించి పరిశుద్ధాత్మనికి అభిషేకం దయచేయండి. ఎవరో మీ సన్నిధి నుండి ఖాళీగా పోకుండా కృప దయచేయండి. సండే స్కూల్ పరిచయను కూడా దీవించు. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. 13వ అధ్యాయము ఆదికాండం. లోతును కూర్చున్నటువంటి సంగతులు ఇక్కడ మనము ప్రభు మనకిచ్చే కృప కొలది ధ్యానిద్దాం. ఆల్రెడీ మనం 13వ అధ్యాయంలో ప్రవేశించాం.
అబ్రాహామును గూర్చిన ధ్యానంలో అక్కడి నుంచి తిరిగి మళ్ళీ 15-18 వరకు మనం ధ్యానం చేసాం అబ్రాహామునకు సంబంధించి. ఈరోజు లోతును గూర్చి ఈ భాగంలో మన కొరకై ప్రభు దాచించిన మేలేంటో అవి మనం తలంచి ప్రభు వల్ల మనం పాలు పొందుదాం. మనము లోతు యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏంటివి అనేది తెలుసుకోవడం అవసరమే. అందుకనే 11వ అధ్యాయంలో 27వ వచనం, తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును, నాహోరును, హారాను కనెను. హారాను లోతును కనెను అని. కనుక తెరహు వంశావళి అనేది చూస్తాం. తెరహును 3 కుమారులు. అందులో ఒకడు అబ్రహాము, రెండవ వాడు నాహోరు, మూడవ వాడు హారాను. ఇప్పుడు ఈ హారానుకు పుట్టాడు లోతు అని. అబ్రహాముకి ఇంకా సంతానం లేదు. తర్వాత నాహోరుకు సంతానం ఉంది. తర్వాత హారానుకు సంతానం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఒక అబ్రహామునికి సంతానం లేదు. దేవునికి విధేయుడై విశ్వాసమును బట్టి ఎక్కడికి వెళ్ళాలనో తెలియక బయలుదేరినటువంటి ఈ భక్తునికి సంతానం లేదు. కానీ అయితే హారానుకు ఏముంది? సంతానం ఉంది, లోతు. తర్వాత నాహోరుకు సంతానం ఉంది. ఎవరు నాహోరు సంతానం? అప్పుడప్పుడు మీకు ప్రశ్నలు కొన్ని అంతే. ఎవరు నాహోరు? నాహోరు సంతానం ఎవరు? ఇట్లా ఉందా మీ కథ? ఆఖరికి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును పెళ్లి చేయాలని చూస్తే ఆదికాండం 24వ అధ్యాయంలో అక్కడికి వెళ్ళాడు ఎలియేజరు. ఆ తర్వాత కనుగొన్నారు ఒక అమ్మాయిని, ఇస్సాకును. ఇస్సాకు అంట, రిబ్కాను. రిబ్కాకు ఒక బ్రదర్ ఉన్నాడు, ఏం పేరు? లాబాను. వీళ్ళిద్దరు ఎవరికి పుట్టారు? నాహోరుకు పుట్టారు. ఏమింత స్లో? చలికాలం చలిగా ఉందా ఏంది? కనుక మిల్కా నాహోరుకు కనిన వారు ఇద్దరు, లాబాను, రిబ్కా. కాబట్టి నాహోరు పిల్లలు ఎవరో అర్థమవుతుంది. ఆ తర్వాత హారాను కుమారుడు ఎవడో మనకు అర్థమవుతుంది. హారాను పుట్టినవాడు ఎవరు చెప్పండి? లోతు అని మనము చూచాము. ఇప్పుడు సరే, ఇప్పుడు మనం తను కూర్చున్న కొంత పుట్టు పూర్వోత్తరాలు చూచాక మనం ముందుకు వెళితే లోతును గూర్చి క్లుప్తంగానే కొన్ని పాయింట్స్ నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతాను. ఎందుకంటే ఆదికాండం ఇంతకుముందు ధ్యానం చేశాం. మీకు ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటుంది ఆదికాండం. చాలామంది లేనటువంటి వారు ఆ దినాలలో కనుక మళ్ళీ మీరు దాని గురించి తలంచవచ్చు. అది ఎప్పుడు 20 కాదు, 1908 ఆ ప్రాంతంలో చీరాల నుంచి వచ్చిపోయే దినాల్లో. సరే, కనుక ఇప్పుడు లోతును గూర్చి మనం గమనించినట్లయితే తను గూర్చి ఇవ్వబడినటువంటి సాక్ష్యాన్ని మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక, 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి విన్న వాటి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనచ్చు. 3 సార్లు వచ్చింది ఒక పదం. ఏంటది? నీతి అనే పదం. కనుక తాను నీతిమంతుడు.
నీతిగల మనస్సు నొప్పించుకుంటున్నాడు. కాబట్టి ఆయన తన్ను గూర్చిన సాక్ష్యం ఏమిటంటే, ఏ రైచియస్ మ్యాన్, ఏ జస్ట్ మ్యాన్. జస్ట్ అంటే జేయుఎస్టీ, నాట్ జేఈఎస్టీ. కాబట్టి రైచియస్ మ్యాన్, నీతిమంతుడు అయినటువంటి లోతు అని. ఇది చక్కని మాట. బట్ ఎలాగ నీతిమంతుడయ్యాడు అనే విషయాన్ని కూడా మనం రావాల్సి ఉంటాం. తను గూర్చి నీతిమంతుడని మనం చెప్పినప్పుడు, విన్నప్పుడు ఎక్కడన్నా పాత నిబంధన గ్రంథంలో కానీ, క్రొత్త నిబంధనలో గ్రంథంలో కానీ తాను నీతిమంతుడుగా ఎట్లా అయ్యాడు అన్నట్టు సంగతిని గురించి మనకే విపులంగా వ్రాయబడలేదు. కానీ మనకు అర్థమవుతుంది. ఎట్లా అర్థమవుతుంది? తాను ఎవరితో కూడా బయలుదేరాడు. అబ్రహాం ఎక్కడైతే ఉన్నాడో ఆ కల్దీల దేశంలో, మెసొపొతేమియాలో, ఊరనే పట్టణంలో ఆ సంగతుల గురించి కూడా ధ్యానించాం. అక్కడ ఉన్నాడు. అయితే దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు అబ్రహాంతో కూడా లోతు కూడా బయలుదేరాడు. అదే వాస్తవంగా లోతు వారి తాత అబ్రహాము తండ్రి ఎవరి పేరు? ఏం పేరు? తెరహు. కాబట్టి తాను తీసుకొని వచ్చినట్టున్నాడు వీని. తాను కూడా బయలుదేరాడు. వాస్తవంగా దేవుడు తెరహుకేం ప్రత్యక్షం కాలే, నీవు లేచి రా అని అనలే. అయితే అబ్రహాముతో ప్రత్యక్షమయ్యాడు. స్టెఫను అన్నట్లు అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో మహిమ గల దేవుడు అబ్రహామునకు ఆ మెసొపొతేమియాలో ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి అబ్రహాము లోపడ్డాడు. మరి అబ్రహాము వాళ్ళ తండ్రికి ఏమైనా చెప్పాడేమో, దేవుడు నాకు ఇట్లా ప్రత్యక్షమయ్యాడు కాబట్టి నేను బయలుదేరుతున్నానంటే, అరే నువ్వు ఒక్కడి ఎట్లా వెళ్తావు, నేను కూడా వస్తానని ఏమైనా వెంబడిపడి వచ్చాడు. ఆ తర్వాత తండ్రి లేనివాడు ఒకడున్నాడు, వాణ్ణి కూడా తీసుకెళ్తామని లోతును కూడా ఏం చేశాడు? తీసుకొని వచ్చారు. ఇక హారాను రాలేదు. ఆ తర్వాత హారాన్ అప్పటికే చనిపోయినాడు. నాహోరు రాలే. హారాన్ అప్పటికే చనిపోయినాడు. కాబట్టి ఇది ప్రత్యక్షత ఏమో అబ్రామునకు, పిలుపేమో అబ్రామునకు. అయితే బయలుదేరింది వీళ్ళందరూ. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. తెరహు అంటే ఒక బాధకరమైన బాధ, అంటే ఒక దుఃఖకరమైన విషయం ఏంటంటే, అబ్రహాము దేవుడు తనకు కనిపించిన ప్రత్యక్షకు విధేయ చూపి బయలుదేరే విషయంలో తన తండ్రి అయిన తెరహు లీడ్ చేయడం అనేది చాలా విచారకరమైన విషయం. సో ఇట్ ఈస్ సారఫుల్ థింగ్ ఇన్ దిస్ మిషన్ ఆఫ్ అబ్రహాం దట్ హిస్ ఫాదర్ తెరహు టుక్ లీడ్. అంటే నడిపించడం అనేది తెర తీసుకోవడం అనేది అది బాధ. సరే, ఎందుకు బాధ మనం చూసాం. ఆ 11వ అధ్యాయం చివరికి వచ్చినప్పుడు అబ్రాము హారాను నుంచి ఎప్పుడు బయలుదేరాడు? తెరహు చచ్చిపోయిన తర్వాత. ఆ సంగతి గురించి మనం తలంచాం. సరే, అయితే ఈ సందర్భంలో లోతు కూడా రావడం అనేది మనం చూస్తాం. తెరహు చనిపోయినాడు, వాళ్ళ నాయన లోతు నాయన హారాన్ చనిపోయినాడు, నాహోరు అక్కడే ఉండిపోయినాడు. చివరికి ఒక అబ్రామే తనకు మిగిలిపోయినాడు. ఇప్పుడు అబ్రామును గురించి ఒక మాట మనం తెలుసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే లోతు ఎలాగా రక్షించబడ్డాడో మనకు అర్థమవుతుంది. అబ్రామ్ ఎవరంటండి? మీరు మీ తల్లిని పాల్గొట్టుకోవాల్సిన అవసరం లేదు. అబ్రామ్ ఎవరు? విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా అబ్రాము కూడా తీర్చబడ్డాడు. అబ్రాము దేవుని నమ్మెను. మరి ఎందుకండి ఇంకా అంత ఆలస్యం చేస్తున్నారు? అది అతనికి ఏం గాయించబడింది. కాబట్టి ఇలాంటి నీతిమంతుడు, దేవుని నమ్మి నీతించబడిన అబ్రాముతో కూడా ఉండినటువంటి వ్యక్తి ఈ లోతు. కాబట్టి నేను అనుకునేది ఏమిటి అని అంటే, అబ్రాము తన యందున్న ఈ విశ్వాసాన్ని లోతులోని కూడా ఏం చేసి ఉంటాడు? ఇంపార్ట్ చేసి ఉంటాడు. అబ్రాముకున్న విశ్వాసమే లోతును కూడా వచ్చింది. ఒకవేళ అబ్రాము చెప్పి ఉంటాడు, లేకపోతే అబ్రాము లోతు కోసం ప్రార్థించి ఉంటాడు, లేక అబ్రహాము తనకున్నటువంటి ఆ విశ్వాసాన్ని ఆయన విధాలుగా లోతు హృదయంలో కూడా ఉంచినట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి
లోతు కూడాను దేవుని నమ్మాడు గనుక అది అతనికి ఏం ఎంచబడి ఉంటుంది? నీతిగా ఎంచబడింది. దీనికి క్రొత్త నిబంధనలో ఒక సాదృశ్యం జ్ఞాపం చేస్తాను. 2 తిమోతి రండి దయచేసి 2 తిమోతి పౌలు అపోస్తలుడు తిమోతిని గూర్చి వ్రాస్తూ పలికినటువంటి మాట మనం చూస్తాం. 1వ అధ్యాయం 2 తిమోతి 1వ అధ్యాయం 3, 4, 5 కలిసి ఉన్నాయి. నేను చివరి భాగం మాత్రం చదువుతున్నాను. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసము మధ్యలో క్రిందకు వెళుతున్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునీకెలోను వసించను. అది నీ యందు సహా వసించుచున్నది. నేను రూఢిగా ఈరోజు మనము నమ్మాల్సింది అంతే. ఇక మనము నమ్మాల్సింది అంతే. లోతులో ఆ విశ్వాసం వసించడానికి కారణం దానికంటే ముందు అబ్రహాములో వసించింది కనుక అబ్రహాములో ఉన్న విశ్వాసమే లోతులోనికి వచ్చింది. కాబట్టి అబ్రహాము ఎలాగా నీతిగా తీర్చబడ్డాడో లోతు కూడా ఆ ప్రకారమే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన మాట చెబుతున్నాను. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఏ వ్యక్తి అయినా సృష్టి ఆది నుంచి ఈరోజు వరకు యుగాంతం వరకు నీతిమంతుడుగా ఒక పాపి తీర్చబడాలి అని అంటే ఒకే ఒక కారణం ఏంటి? ఒకే ఒక షరతు ఏంటి? ఒకే ఒక షరతు ఏంటి? చెప్పండి. అదే విశ్వాసము. అంతే, విశ్వాసం అంతే. ఆ మాట గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో కూడా అంటే అప్పుడు ప్రభు మరణించలేదే కావచ్చు. అందుకే మనం హేబేలుని గురించి ధ్యానం చేశాం. తర్వాత హానోకుని గురించి, నోహుని గురించి ధ్యానం చేశాం. కాబట్టి ఈరోజు లోతును గురించి మనం అదే చెప్పుకుంటే విశ్వాసం లేకుండా ఎవడునూ దేవుని నీతిమంతుడుగా ఏమాత్రమునో. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19లో సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమైనది. 20వ వచనంలో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడు నాడు నేడు ఇంకెంతకాలమే ఎప్పుడైనా సరే. కాబట్టి ఒక విశ్వాసం ద్వారానే ఒక పాపి నీతిమంతుడుగా తీర్చబడతాడు అని. మళ్ళీ ఇంకొక వచనం జ్ఞాపం చేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. 3వ అధ్యాయం 26వ వచనమేనా? క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా. కాబట్టి ఆయన దేవుడు ఇప్పటి కాలమందు నీతిమంతుడై ఉండి క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసం ఉంచు వాని నీతిమంతుడుగా తీర్చువాడునై ఉన్నాడు. అంతే. కాబట్టి విశ్వాసం మాత్రమే నీతిగా తీర్చేది అని. ఇప్పుడు పత్రిక 11వ అధ్యాయం మనకు బాగా తెలుసు. 6వ వచనం. దేవుని వద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని తను వెతుకు వారికి ఆయన ఫలం దయచేయవాడని నమ్మవలను కదా. 5వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుట అసాధ్యం. కాబట్టి లోతును గురించి మనం మాట చెప్పుకుంటే కాబట్టి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన హెచ్చరిక కాలంలో ఉండే మనకు మన ఇంట్లో మన 4 గోడల మధ్య లేదా మన కుటుంబం మన సంబంధులు అంతేకాదు మన సమాజానికి వచ్చి కూడా మనం వారందరికి సంబంధించి మనం మాట్లాడుకుంటే మనము కూడా మనలో ఉన్న ఆ విశ్వాసం లోయి యూనికే తిమోతిలోని ఎలా ఉంచగలిగారు? ఈరోజు ఆ మనలో ఉండే విశ్వాసం ఆర్ యు ఏబుల్ టు ఇంపార్ట్ దట్ సేమ్ ఫెయిత్ ఇన్ ది మెంబర్స్ ఆఫ్ ఆల్ అవర్ ఫ్యామిలీ? మన కుటుంబ సభ్యులందరిలో కూడా ఆ విశ్వాసాన్ని మనం ఉంచగలుగుతున్నామా? ఆ విశ్వాసమే కనుక మనం ఉంచగలిగితే అటు విశ్వాసమే ఆ వ్యక్తిని నీతిగా తీర్చుతుంది, ధన్యులు అవుతారు. ఇది మన రెస్పాన్సిబిలిటీ. పేరెంట్స్ జ్ఞాపం చేస్తున్నాను, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ జ్ఞాపం చేస్తున్నాను, యువర్ సిబ్లింగ్స్. అంతేకాదు మన బంధువుల విషయంలో. సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఇంపార్ట్ వాట్ క్రైస్ట్ హ్యాస్ పుట్ ఇన్ అవర్ హార్ట్స్. ప్రభు అయిన క్రీస్తు మన హృదయంలో ఉంచాడు అదే విశ్వాసాన్ని మన వారందరిలో మనం పెట్టే ప్రయత్నం అనేది
ప్రార్థనాపూర్వకంగా సాక్ష్యం చెప్పడం ద్వారా, వాక్యం చెప్పడం ద్వారా, వారిని ప్రేమించడం ద్వారా, ఇంకో మాట చెబుతున్నా, ఆయా సమయాల్లో కావాలనే వారిని మన ఇంటికి ఏదో కారణం చెప్పి ఆహ్వానించడం ద్వారా, వారికి చేసే ఆతిథ్యం పరామర్శ ద్వారా మనం ఆ విశ్వాసాన్ని వారి హృదయాల్లో ఉంచాలి. ఇది సవాలుగా తీసుకున్నాను. అలాగ లోతు నీతిమంతుడు తీర్చబడ్డాడు. నీ ప్రయత్నం, నీ ప్రార్థన, నీ ప్రయాసము ఈరోజు సఫలం కాదని ఎవరు చెప్పగలరు? ఖచ్చితంగా దేవుడు సఫలం చేస్తాడు. అయితే మనం చేయవలసిన పని ఇది. కనుక లోతు నీతిమంతుడు. మనకు ఆయన గురించి మనం 17వ అధ్యాయంలో లూకా సువార్తలు చూస్తాము. ఎక్కువ స్థలాల్లో ఏమి లేదు, కానీ కాదు డైరెక్ట్ పేతురు దగ్గరికి వెళ్ళారంటే ముమ్మారు అక్కడ తన గూర్చి నీతిమంతుడు, నీతిమంతుడు, నీతి గల మనస్సు అని తాను కూర్చి వ్రాయడం. అందుకే మనం అక్కడికి వెళ్ళాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారికి జ్ఞాపం చేస్తున్నాను. ఇక్కడ కూర్చుని నీవెవరైనా ఇంకా నీవు నీతిమంతుడుగా తీర్చబడకపోతే, నీవు నీతిమంతుడు, నీతిమంతురాలు ఉన్న సాక్ష్యం నీకు ఇంతవరకు లేకపోతే, తలస్తున్నావా? ఆ సంగతిని గురించి ఆలోచిస్తున్నావా? ఎప్పుడైనా దాని గురించి ధ్యాస ఉంచావా? లోతును గూర్చి ప్రభు ఆ సాక్ష్యం ఇచ్చినప్పుడు నిన్ను గూర్చి ప్రభు సాక్ష్యం ఇవ్వాలి నేను కోరుతున్నాడు. తాను నీతిమంతుడైన ప్రకారం మనము నీతిమంతులు కావాలనేది ఆయనకు అభిష్టం. కాబట్టి ఒక చిన్న ప్రశ్న నిన్ను గూర్చి నువ్వు ప్రశ్నించుకో. అయితే నా ప్రభు నన్ను గూర్చి నీతిమంతుడు, నీతిమంతురాలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడా లేదా? ఎవరిని అడక్కు నువ్వు? బోధకులను, లేకపోతే నీ ఇంటి వారిని, ఇంకెవరిని అడుక్కో. నిన్ను నీవు అడుక్కో. నిన్ను నీవు అడుక్కో. నీవు నీతిమంతులో తీర్చబడ్డావో లేదో నాకెలాగో తెలుసు అని నీవు అనుకుంటే నేను ఒక మాట చెబుతున్నా. 1 యోహాను 1:9 మన పాపములు మనం ఒప్పుకునేడుగా ఆయన నమ్మతినవాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్తమైన దుర్నీతుండి మనల్ని పవిత్రులుగా చేయి. నీవు చేసావా? పశ్చాత్తాపడి నువ్వు పాపిని గ్రహించి ప్రభు నామమున నీ నోటితో పాపలు ఒప్పుకున్నావా అని అడుగుతున్నాను. లేకపోతే నువ్వు నీతిగా తీర్చవలేదు. ప్రభు అని క్రీస్తుని హృదయంలో చేర్చుకున్నావా అని. కనుకనే ఈ మధ్యాహ్నమైనా ఇక్కడ కూర్చుని ఒక్కరైనా ఇంకా మిగిలింటే వారికి మాట మాట్లాడుతున్నాడు దేవుడు. నీవు ఈరోజైనా తీర్మానం చేసుకో. నువ్వేం చేయక్కర్లే. నీ కొరక యేసయ్య సర్వస్వం చేశాడు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, నీ పాపను గూర్చి నువ్వు పశ్చాత్తాపడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నీ పాపం ఒప్పుకో. ప్రభు అయిన క్రీస్తు నీ హృదయంలో స్వీకరించు. ప్రభుని నామమును బట్టి నువ్వు ప్రార్థన చేయి. నీ పాపలు క్షమించబడతాయని నీ జీవితం మార్చు. 2వ తలంపుకు వెళ్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 13వ అధ్యాయము ఆదికాండం 2 దయచేసి 10వ వచనం. 10వ వచనం ఆదికాండం 11వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనం చదువుతున్నాను. లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలను ఐగుప్తు దేశం వలను నీళ్లు పారు దేశమై ఉండెను. 2వ మాట డైరెక్ట్గానే చెబుతున్నాను. మొదటిది నీతిమంతుడని చెప్పుకున్నాం కదా. 2వ మాట లోతును గూర్చి ఈ మాటలో ఇంకా 2-3 మాటలు మనం తలస్తాం. దాన్ని బట్టి నేను ఈ లోతును గూర్చి మాట్లాడాలని చెప్పాలని కోరుతున్న మాట ఏంటంటే, లోతు నీతిమంతుడే కానీ అయితే లోతు శరీర సంబంధుడైన మనుషుడు. సో లార్డ్ రిసీవ్డ్ విట్నెస్ దట్ హీ లాట్ ఏ రైచియస్ మ్యాన్. బట్ నౌ we see about this Lot. This statement says, Lot was a carnal man. లోతు ఒక శరీర సంబంధి అయిన
మనుష్యుడు. ఎందుకు ఈ మాట వాడాను? రోమిలకు రాసిన పత్రిక రండి దయచేసి 8వ అధ్యాయం 5వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. చాలంతే. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు అని. ఇప్పుడు లోతు ఎలాగా ఆ ప్రాంతం అంతటినీ ఆయన గురించి 2-3 మాటలు ఇక్కడ చెప్పాలి. అంటే ఇక్కడంటే ఆయన గురించి ఇంకా 19వ అధ్యాయం ఒకటి ఉంది. ఒకవేళ మనం ఇక్కడ నుంచి క్రమం అంతటికి పోము, ఆదికాండం ఈసారి పూర్తిగా ప్రతి అధ్యాయం నేను మీకు ముందే చెప్పా. కానీ ఇప్పుడు లోతు ఏం చేశాడంటే, అబ్రాహాముకు లోతుకు ఇద్దరికి ఉండే వ్యత్యాసం ఒకటి ఇక్కడ జ్ఞాపం చేయాలి. అబ్రాహాం అన్నాడు ఒక మాట, నువ్వు కుడితట్టు ఎడమ తట్టు పోతే నేను కుడితట్టు, నువ్వు కుడితట్టు పోతే నేను. కాబట్టి అప్పుడు అబ్రాహాం బయటికి వెళ్ళి ఏం చేశాడట? చూచాడంతా. 2 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం 6వ వచనమా, మేము వెలుచూపు వల్ల నడుచుకున్న వారం కాము కానీ విశ్వాసం ద్వారానే నడుచు. కాబట్టి వెలుచూపు, లోతు వెలుచూపు గలవాడు, ప్రకృతి సంబంధమైన చూపు గలవాడు. తర్వాత ప్రకృతిని చూచాడు. ఇట్ వాజ్ నాట్ బై ఫెయిత్ బట్ బై సైట్. ఆ తర్వాత చూడడమే కాదు, ఆ ప్రాంతం అంతా కోరుకున్నాడు, చూజ్ చేసుకున్నాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఇక్కడ లోతు చూచాడు, రెండవది లోతు ఏర్పరచుకున్నాడు, ఆ తర్వాత మూడవది లోతు వెళ్ళాడు. ఆ 3 మాటలు మీరు అండర్లైన్ చేసుకొని మీ బైబిల్లో. వీటన్నిటిని బట్టి మనం చూస్తే తన జీవితంలో లోతు కేవలం ఒక ప్రకృతి సంబంధమైన మనుషుడుగానే, ఒక శరీరానుసారుడైన విశ్వాసిగా తాను లోకము దాన్ని బట్టి తాను నడుచుకున్నట్లుగా మనం చూస్తాం. అందుకని ఏ విషయాల మీద మనసు ఉంచుతారంట? శరీర విషయముల మీద మనసు ఉంచుతారు అని. శరీర విషయములు అని అన్నప్పుడు బైబిల్లో మనకు యోహాను భక్తులు ఒక మాట రాశాడు. 1వ యోహాను 2వ అధ్యాయం 17వ వచనం ఏం రాశాడో తెలుసా? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు ఇవి తండ్రి వలన పుట్టినవి. ఇవన్నీ లోక సంబంధం. లోకము ఎక్కడంతా ఉందంట. లోకం ఎక్కడుంది? ఆ తర్వాత 5వ అధ్యాయంలో మాట్లాడతాడు. అదే 1వ యోహాను 5లో లోకము దుష్టుని యందు పడింది. కాబట్టి ఇలాంటి ప్రకృతిని చూస్తున్నాడు. అది ఎలాగుందంటే అండి, రండి దయచేసి 13వ అధ్యాయం 10వ వచనం. ఎలాగో చూచాడు? అదేమో యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంటే హిజ్ డెసిషన్ వాస్ డిపెండెంట్ అపాన్ ది నేచర్. ఈ ప్రకృతి దాని సంబంధమైన వాటి మీద తన తీర్మానం అనేది ఆధారపడుతుంది. అయితే అబ్రాహాముడి గురించి ఒక మాట చేస్తే మనకు తేట అవుతుంది. తర్వాత అబ్రాహాముతో దేవుడు నీవు కన్నులెత్తి చూడు అన్నాడు. అంతే కన్నులెత్తి చూచాడు. అబ్రాహాం యొక్క దృష్టి విశ్వాసంతో కూడింది. కనుకనే ఈరోజు మన జీవితంలో నీతిమంతులను రక్షణ పొందేవారు కావచ్చు, కానీ మనము ఈ బాహ్య దృష్టి ద్వారా నడిపించబడుతున్నామా, లేకపోతే విశ్వాసం ద్వారా మనం నడిపించబడుతున్నామా? మరొక మాట ఇప్పుడు ఇక్కడ జ్ఞాపం చేయాలి. ఏంటి అని అంటే, మనము ప్రకృతి సంబంధమైన వాడి ద్వారా నడుచుకుంటున్నామా, లేక ఆత్మ సంబంధమైన వాడి ద్వారా నడుచుకుంటున్నామా? మనము శరీర సంబంధులంగా జీవిస్తున్నామా అంటే శరీర విషయాల మీదనే మనసు పెట్టామా, లేక మనం మనసు శరీర విషయాల మీద, ఈ ప్రకృతి సంబంధమైన వాటి మీద కాదు. నా మనసు ఎక్కడుందంట? ఆ మాట నేను జ్ఞాపం చేస్తాను. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనకు తెలుసు, 1, 2, 3 వచనాల్లో ఏమని రాస్తారు పౌలు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మీ మనసు పెట్టుకోవాలి. పైనున్న వాటి మీదనే మీ మనసు పెట్టుకొని చాలా ఇంకెక్కువ మాటలు అక్కడ నేను చెప్పాను.
ఇది ఒక వ్యక్తిని జ్ఞాపం చేస్తున్నాను. కాబట్టి అబ్రహాము తన పక్కనే ఉన్న తన బంధువు అబ్రహాము తనతో కూడా ఉన్నవాడే. అయితే తన మనసంతా ఎక్కడుంది? తన దృష్టి అంతా ఎక్కడుంది? ఇలాగ తాను తిరుగుతూ చేస్తూ పోతూ గుడారంలోనే వాసం చేస్తూ ఆ తర్వాత హెబ్రీ పత్రికలో తను గూర్చి వ్రాయబడినట్లు 11వ అధ్యాయంలో ఆ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుని పునాదు గల ఆ పట్టణము అబ్రహాం ఎదురు చూస్తాడు. కాబట్టి హిస్ ఐస్ వర్ లిఫ్టెడ్ అప్ ఆల్వేస్, నాట్ టు ది ఎర్త్. ఆయన కన్నులు ఎప్పుడు పైకి చూస్తున్నాయి, క్రిందకు చూడడంలే. క్రిందకు చూసింది లోతు, పైకి చూసింది ఎవరు? అబ్రహాం. తర్వాత పైన వాటిని వెతికింది ఎవరు? అబ్రహాం. క్రింద వాడిన వాటిని వెతకలే. వెతకకపోయినను దేవుడు తను తక్కువ అనిగా ఏం చేయలే. గాడ్ మేడ్ హిమ్ వెరీ రిచ్. అబ్రహామును దేవుడు చాలా ఐశ్వర్యవంతునిగా చేశాడు. చాలాసార్లు మనం భూమి, లోకము, దాని సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టి వాటినే మనం వెతుకుతూ ఉంటాం. ఇక్కడ మనం రుజువుపరచబడుతున్నాం, ఇక్కడ మనం నిర్ధారించబడుతున్నాం. మనము ఆత్మ సంబంధులమా లేక శరీర సంబంధులమా అన్న విషయం. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం. ఒకటి గుర్తు ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ లోతు ఏదైతే మంచిదనుకున్నాడో, దేని మీద దృష్టి పెట్టాడో, ఆఖరిగా అది ఏమైంది? తన జీవితంలో చూస్తే దేవుని తీర్పు దాని మీదకి వచ్చింది. అంతేకాదు తాను నష్టపడ్డాడు. ఇంకా ముందు 14వ అధ్యాయాల సంగతి నేను ఇప్పుడు ఏం చెప్పడంలే. ఆ 19వ అధ్యాయంలో విషయం చాలా దౌర్భాగ్యమైన స్థితికి పోయినాడు. అంటే శరీరానుసారమైన మనసు ఒక వ్యక్తిని తన ఆత్మీయ జీవితంలో పూర్తిగా కృంగజేస్తుంది. సో ది కార్నల్ మైండ్ విల్ మేక్ యూ టు డిప్రెస్, to descend in your spiritual life, and you cannot progress in your spiritual life. You may progress physically, financially, ఆర్థికంగాను భౌతికంగాను అనేక విషయాల్లో నువ్వు పురోగతి సాధించవచ్చేమో కానీ బట్ యూ సీ డిక్లెన్షన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మన జీవితాల్లో ఆధ్యాత్మిక జీవితంలో పతనం అనేది మనం చూస్తూ వస్తాం. అందుకనే ఇటు వాటి నుంచి మన మనసు తొలగించుకోవాలి, వాటి మీద నుంచి మన దృష్టి మళ్లించుకోవాలి. మన దృష్టి సదాకాలం ప్రభు మీదనే, మన దృష్టి సదాకాలం పరలోకం అనే క్రీస్తు మీదనే, మన దృష్టి సదాకాలం అక్కడి నుంచి కలుగబో బహుమానం మీదనే. అందుకే మోషేని గురించి కూడా మాట జ్ఞాపం చేసి 3వ తలంపు వెళ్తా. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో 24వ వచనం నుంచి మనం గమనించి క్రిందకు వచ్చినట్లయితే కనుక ఆ మోషేని గురించి ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. పరలోకము నుంచి కలగబోవు బహుమానం మీద ఏం చేశాడంటే తాను దృష్టి ఉంచాడు. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా అండి? చూడండి మీ బైబిల్, అయ్యా చూడండి బైబిల్ చూడండి. బైబిల్ చాపల మీద పెట్టారు కాదు, మీరు తెచ్చుకున్నది. అర్థమైందా? కొన్నిసార్లు మీ ముఖాలు చూసి నేను చెప్పాల్సి వస్తుంది. 11వ అధ్యాయం చదవండి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద. తర్వాత అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట. ఏం చేయి? పరో కుమార్తె కుమారుడిని తలంచగా ప్రతిఫలముగా కలగబో బహుమానం పరలోకం నుంచి. 3 మాటలు ఇక్కడ, 3 కంపారిజన్స్ మనం చూస్తాం, 3 పోలికలను మనం చూస్తాం. బైబిల్ చేత పట్టుకొని భక్తితో ఉండండి. పెన్ చేతిలో ఉండాలి, నోట్బుక్ ఉండాలి పక్కన. లేకపోతే ఏమొస్తుంది మీకు? బతుకంతా ఇట్లా అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సరేనా? కనుక ఇక్కడ 3 కంపారిజన్స్, 3 పోలికలను మనం చూస్తాం. పరో యొక్క కుమార్తె కుమారుడా, లేకపోతే పరలోకం నుంచి కలుగు బహుమాన. ఐగుప్తు ధనమా, దేవుని ప్రజలతో శ్రమ, లేకపోతే అల్పకాలం సుఖభోగం అనిపించిన. ఏంటి ఇక్కడ మనం చూస్తాం? ఎవరు ఆత్మ సంబంధులు, ఎవరు? ఈ మాట మనసు పెట్టలేము.
నీవు శరీర సంబంధివో ఆత్మ సంబంధమైన విశ్వాసమో, ఈ మాటే నీకు తేల్చి చెబుతుంది. పరిశీలించు. నీ మనసు ఎక్కడో, నీ దృష్టి ఎక్కడో, నీ తలంపులు ఎక్కడో, నీ ఆలోచనలు ఎక్కడో ఒకసారి చూడు. వీటి మీద నాకేమి లేదు అని అంటావు. ఓకే, దట్స్ గుడ్, మంచిదే. అయితే ఇంకో మాట చెబుతున్నా, అయితే వాటి మీద ఉందా, వేటి మీద? మళ్ళీ అదే వచనం. అంటే అదే వచనం ఏంటి? పైన వాటి మీద దేవుని ప్రజలు క్రీస్తు విషయమైన నింద, రెండవ దేవుని ప్రజలతో శ్రమ, మూడవది పరలోకం నుంచి కలుబాబు. నీకైతే క్రీస్తు విషయమైన నింద నీకు అక్కర్లే, దేవుని ప్రజలతో శ్రమ నీకు అక్కర్లే, తర్వాత పరలోకము అక్కడి నుంచి కలిగే బహుమానం దాని విషయం నీకు తలంపలేదు. అలాంటప్పుడు వాట్ ఆర్ యూ? ఎవడవు నీవు? ఎవరు నీవు? యు ఆర్ జస్ట్ ఏ కార్నల్ మ్యాన్, కార్నల్ ఉమెన్. ఒక శరీర సంబంధమైన పురుషుడు రక్షణ పొంది, ఒక శరీర సంబంధమైన స్త్రీవే ఆత్మ సంబంధమైన మనుషులు. ఒక గుర్తుపెట్టుకో, ఇవి ఉండకూడదు, రెండవది ఉండాల్సినవి. ఈ రెండు మన జీవితంలో ఉన్నప్పుడే మనం ఆత్మీయులైన మనుషులం. సరి చేసుకుందాం జీవితాలు. దేమైనా దేవుడు వాక్యం ఇచ్చాడు. ఈ లోకం మన శాస్త్రం కాదు. మనల్ని పిలిచాడు ప్రభు పరలోకానికి, నిత్యమైన స్వాస్థ్యానికి. ఎవరంగా జీవించాలి. మంచిదే, దేవుని స్తోత్రం. నీవు నీతిమంతుడైన మనిషివే, నీతిమంతుడైన స్త్రీవే. అయితే రెండవది, నీవు ఆత్మ సంబంధిగా ఉన్నావా, శరీర సంబంధిగా ఉన్నావా? ఒక్కసారి తలంచు. దానికి కొన్ని రుజువులు చెబుతూ వచ్చాను. నీవే పరిశీలించుకో. ఆ వాక్యం ఆ తలంపుల్లో ఎవరో డిసైడ్ చేసుకో. తప్పిపోయింటే సరి చేసుకో. అందుకే ప్రభు హెచ్చరించేది, గద్దించేది కూడా. మూడవ తలంపుకు వద్దాం. ఆదికాండం. నేను ఇంకా అక్కడ ఎక్కువ మాట్లాడుకోవడం లేదు. మరి పౌలు అపోస్తలులు కొరింథీలోని సంఘానికి వ్రాసినప్పుడు ఆ రెండవ తలంపు సంబంధించే 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అన్నాడు. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినాడు, నేను మీతో మాట్లాడాలనుకున్నాను, కానీ అయితే మీరు క్రీస్తు యేసునందు ఎవరట? పసిబిడ్డలే. తర్వాత కేవలం శరీర సంబంధమైన మనుషులని మీతో మాట్లాడాల్సి వచ్చింది అని పౌలు అపోస్తలులు అనడం మనం చూస్తాం. ఆ తర్వాత 2వ అధ్యాయం వెళ్తే 14వ వచనంలో ప్రకృతి సంబంధమైన మనుషులు, ఆత్మ మనుషులు, ప్రకృతి సంబంధమైన వాడు వీటి వివేచించుడు అంటాడు. అంటే ఇటు వాటిని కూర్చున్నట్టు వివేచన లేని ఒక ఫూలిష్ బిలీవర్స్ వేరు బ్రదర్స్ ఆర్ సిస్టర్స్, మేబీ ఎవరమైనా సరే మనం అలాంటి వారం అలా ఉండడం ప్రభుకి మాత్రం ఇష్టం లేదు. మనం కేవలం ఆత్మ సంబంధమైన మనుషులుగా ఉండాలని ఆయన ఇష్టం. పౌలే కొరింథీ సేవ చేసిన వాడు ఎలాగంటే, ఆ కొరింథీ పట్టణంలో ఉండే ప్రజలు రక్తం ప్రాణం పెట్టి రక్తం ఇచ్చి సంపాదించిన ప్రభుకి ఇంకెంత ఉంటుందో. ఆత్మ సంబంధులైన మనుషులుగా మిమ్మల్ని చూడాలని. 3వ తలంపు వెళితే ఆదికాండం 13వ అధ్యాయం రండి, 1వ వచనం. 13వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో ఉండి నెగెబునకు వెళ్ళెను. ఇక్కడ ఒక పర్టికులర్ మాట పదం మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. తనతో కూడానున్న లోతును. ఇదే 3వ తలంపు. లోతు ఎవరితో ఉన్నాడండి? అబ్రాముతో కూడా ఉన్నాడు లోతు. మనం ఇందాకనే చెప్పుకున్నాం. 11వ అధ్యాయంలో ఆయన బయలుదేరి వచ్చేసాడు. ఆదికాండం 11వ అధ్యాయంలో హారాను మట్టుకు వచ్చి ఆగిపోయినారు. ఎక్కడి నుంచి వచ్చారో స్టెఫన్ చెప్పాడు 7వ అధ్యాయం అపొస్తలుల కార్యంలో. కాబట్టి అక్కడి నుంచి వచ్చాడు హారాన్ దగ్గర, మళ్ళీ హారాన్ నుంచి మళ్ళీ అబ్రాముతో వచ్చాడు. అయితే మళ్ళీ అక్కడి నుంచి నెగెబుకు వెళ్ళారు వాళ్ళిద్దరు. నెగెబు నుంచి ఐగుప్తును వెళ్ళారు. దాని గురించి మనం తలస్తూ వచ్చాం. కొన్ని ప్లేసెస్ గురించి జ్ఞాపం చేస్తూ మీకు ఆ ధ్యానం మనం చేశాం ఈ ధ్యానంలో. కనుక ఇప్పుడు 13వ అధ్యాయం 1వ వచనంలో తనతో కూడిన లోతును వెంట పెట్టుకొని వచ్చాడు అబ్రాం. అంటే వారు వెనక తీసిన తర్వాత
అబ్రాహామును గురించి మనం తలుస్తూ అబ్రాహాం ఏ రెస్టోర్డ్ పర్సన్, తిరిగి సమకూర్చబడిన వ్యక్తి అని చెప్పుకున్నాం. కాబట్టి లోతు అప్పుడు కూడా అబ్రాహాముతోనే ఉన్నాడు. మళ్ళీ వచ్చారు. వాళ్ళు ఎక్కడికి వచ్చారు మళ్ళీ అంటే టు దట్ ఫస్ట్ ప్లేస్, ఆ మొదట ఉన్న స్థలానికి వచ్చారు. ఇది ఇక్కడ నేను చెప్పాలని కోరుతున్న మాట అంటే, లోతు అక్కడి నుంచి బయలుదేరింది మొదలు కాన్స్టెంట్గా అబ్రాహాముతో కూడా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం. కనుక ఈ మూడవ తలంపిలాగా వాడతా, లాట్ జర్నీడ్ విత్ అబ్రహాం. లోతు అబ్రాహాముతో కూడా ప్రయాణం చేయొచ్చు, అబ్రాహాముతో ఉన్నటువంటి వాడు. మంచిదే. ఒక నీతిమంతుడైన వ్యక్తితో, ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తితో, దైవ ప్రత్యక్షతలు కలిగిన ఒక వ్యక్తితో లోతు ఉండడం అనేది చాలా అద్భుతమైన ఆధిక్యత, వండర్ఫుల్ ప్రివిలేజ్. అలాంటి ఆధిక్యత కలిగినటువంటి వాడు లోతు అనేది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది అని నేను ఈ సందర్భంలో ఒక వ్యక్తిని జ్ఞాపం చేస్తాను. ఓ కుటుంబం అది. రూతు గ్రంథం 1వ అధ్యాయం మనకు తెలుసు. క్షమించండి, దానికి అక్కడికి కాదు, మనం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం కదా. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము. ఇక్కడ మనం ఏలియాను ఎలీషాను మనం చూస్తాం. ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన వాడు ఎలీషా. కాబట్టి ఏలియాను ఎలీషాను మనం చూసినప్పుడు ఈ 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఏం జరిగింది అంటే, ఏలియా ఎలీషాతో ఒక మాట అన్నాడు. ఏమని చూడండి, 2వ అధ్యాయం. ఎలీషాయు కూడి వెలుచుండగా 2వ వచనం, ఏలియా యెహోవా నన్ను బేతేలు పొమ్మని సెలవిచ్చినాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అన్నా. సరే, నేను రిపీటెడ్గా జ్ఞాపం చేయనవన్నీ 1, 2, 3 ఇలాగా మనం చూస్తాం. గిల్గాల్ను చూస్తాం, ముందు బేతేలు చూస్తాం, రెండవది, తర్వాత ఎరికోను చూస్తాం, మూడవది, తర్వాత యొర్దాను చూస్తాం, 4వది. ఏలియా అంటూ వచ్చాడు, ఎలీషా నువ్వు ఇక్కడ ఉండు అంటే ఎలీషా ఒప్పుకున్నాడా? చెప్పండి త్వరగా, ఎలీషా ఒప్పుకున్నాడా? లేదు, నేను ఇక్కడ ఉండను, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తాను అంటే ఎలీషా అర్థం చేసుకున్నాడు. బీయింగ్ విత్ దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈజ్ ది గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఇన్ లైఫ్. ఈ గొప్ప దైవజనునితో ఉండడం అనేది గొప్ప ఆధిక్యతగా తాను భావించాడు. సరే, ఈ 4 స్థలాల గురించి మనం గమనించినట్లయితే, గిల్గాలు మంచిదే. ఇందాక ఆరాధనలో ఒక మాట చెప్పుకున్నాం, నిందను దొల్లించి వేశాడనేది. దానికి అదే పేరు, రీప్రోచ్, రోల్డ్ అవే. రెండవది గిల్గాల్ నుంచి మనం పోతే బేతేలు దేవుని ఇంటిని గురించి మనం చూస్తాం. తర్వాత మూడవది ఎరికో మనం చూస్తాం. ఎరికో ఏమైందో మనది శపితమైంది. తర్వాత 4వది యొర్దాను మనం చూస్తాం. ఒకవేళ మీకు గుర్తుండే నాకు జ్ఞాపకం వస్తుంది, ఈ ఆదికాండం మనం ధ్యానం చేయకముందు ఏదో ఒక ఆదివారం అనుకుంటాను, ఈ 4 స్థలాల గురించి మనం ధ్యానం చేసినట్టున్నాం. ఒక ఆదివారము, 2 ఆదివారాలు. ఈ 4 ప్లేసులు వచ్చి 4 అనుభవాలు మనం చెప్పుకున్నాం. అల్టిమేట్గా నేను యొర్దాను వెళ్తా. యొర్దాను అంటే ఏమిటో మనకు తెలుసు. యొర్దాను అనే దానికి 2 పదాల యొక్క కలయిక పదం జోర్ దాన్. అంటే ఏంటి? యాకోబు కుమారులో ఒకని పేరు దాను అని. దాన్ అంటే అర్థం ఏంటి? తీర్పు అని అర్థం. అప్పుడు ఆ స్త్రీ తనకు దానుని పేరు పెట్టింది. జోర్ అంటే అర్థం ఏంటి? జోర్ అంటే వ్యాపించడం, స్ప్రెడ్. తర్వాత యొర్దాను అనే విషయానికి మనం వస్తే, క్రొత్త నిబంధనకు మనం వెళ్ళినప్పుడు యొర్దానును దిగడం అనేది మనం చూపిస్తుంది, డిసెండింగ్.
జోర్దాన్ అంటే అర్థం ఇంకోటి ఏంటంటే డిసెండ్, 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 దిగడం, దిగడం, దిగడం. తర్వాత ఇంకొక మాట కూడా యొర్దాను వచ్చి మనం గమనిస్తే, యొర్దాను మరణానికి సాదృశ్యం. ఇది మరణం. ఒకవేళ అంతవరకు దానికంటే ఇంకొక స్థాయికి వచ్చి ఇంకో తలం కూడా చెప్పుకుంటే యొర్దాన్ని గూర్చి ఈ మధ్య బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేసాం. జకరియా గ్రంథం తలంచేటప్పుడు 3 స్థలాల గురించి ధ్యానం చేసాం. అందులో ఒకటి యొర్దాను. యొర్దాను ప్రవాహంలో నుంచి ఏమొస్తాయనట? సింహములు వస్తాయి. కాబట్టి యిర్మీయాకు ఒక ప్రశ్న వేశారు. యొర్దాను ప్రవాహంగా వచ్చినప్పుడు నీవేమి చేతువు? యిర్మీయా గ్రంథంలో మనం చూస్తాం ఆ మాట 5వ అధ్యాయంలో. కాబట్టి యొర్దాను ప్రవాహంగా వచ్చి ఆ సందర్భం నేను చెప్పాను మా బైబిల్ స్టడీస్లో. ఈ సంవత్సరమే కదా ఇంకా జరుగుతుంది మన జకరియా గ్రంథం. యొర్దాను ప్రవాహంగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే గట్ల మీద పొర్లి పారుతాయి. అంతవరకు యొర్దానికి 2 వైపులా ఆ గట్లంతా ఎట్లుంటే ఫుల్లీ పూర్తిగా తిక్కగా చాలా దిట్టంగా ఉన్న పొదలు పొదలు చాలా విపరీతంగా ఉంటాయి. అందుకనట అది సింహాలు క్రూరమృగాలు దాక్కుండే ఒక స్థలంగా ఉంటుంది. యొర్దాను 2 గట్లు కూడా అలాగే ఉంటాయి. అయితే ఎప్పుడైతే యొర్దాను ప్రవాహంగా పొర్లుస్తుందో గట్ల మీద పొర్లిపోతే ఎవరు లేచి పరిగెత్తాయి. అది ఆ సందర్భం. యొర్దాను ప్రవాహంగా వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? శత్రువు సింహాలు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? ఆ సందర్భంగా జకరియా గ్రంథంలో 3-4 తలములు నేను మీకు చెప్పి ఉన్నాను. కాబట్టి ఇది యొర్దాను. ఏలి అంటే నేను యొర్దానికి వెళ్తా. అయ్యో నువ్వు యొర్దానికి వెళ్తా, నువ్వు ఇక్కడే ఉండరా అంటే ఎలీషా అంటాడు, లేదు నేను కూడా యొర్దానికి వస్తా. ఇక్కడ నేను జ్ఞాపం చేయాలని కోరుతున్న మాట ఏంటంటే, క్రైస్తవ జీవితపు యాత్రలో పరిస్థితులు పలు రకాలుగా ఉన్నా, అయితే ఎవరితో ఉన్నామో దైవజనులతో మన జీవితాలలో వారితో కూడి నడవడం అనేది చాలా గొప్ప ఆధిక్యత. నేను ఇది ముగించేస్తాను. మనకు చాలా అద్భుతమైన వేలు. ముగిస్తూ ఒక మాట చెప్పి ఇక్కడి నుంచి మనం రాకుండా మనం వెళ్ళిపోదాం. చివరి దాకా వెళ్ళాడు కాబట్టే అప్పుడు ఎలీషా ఏం పొందగలిగాడు తెలుసా? కింద పడిపోయిన దుప్పటిని తాను పొందగలిగాడు. కింద పడిపోయిన దుప్పటి. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ దట్ మ్యాంటిల్, ఆ ఏలియా దుప్పటి నీకు కావాలంటే, ఏలియా ఆత్మ నీకు కావాలంటే, ఏలియా పరిచర్య నీకు కావాలంటే డిసెండ్, దిగు. ముందు ఎంతవరకు దిగాలని దిగు. అది లేకుండా మన జీవితంలో మనం ఏమాత్రం పొందలేము. ఆ దైవజనులతో దిగు, నడు. కనుకనే ఎలీషా 200 ఆత్మను పొందాడు. సరే, తర్వాత ఎలీషానికి వచ్చి మనం కూర్చోవడం ఇక క్రొత్త నిబంధనలోకి మాట జ్ఞాపకం చేస్తాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం గమనిస్తే కనుక అక్కడ, ఇదిగో ఆ దినమందే ఇద్దరు యెరూషలేమును ఉన్న, కాబట్టి యెరూషలేములో నుంచి ఆమడ దూరంలో ఉన్న ఎక్కడికి వెళ్తున్నారంటండి? ఎమ్మాయికి వెళుతున్నారు. పాపం చాలా విచారకరమైన విషయమే. అయోమయంలో ఉన్నారు, ఏం అర్థం కావడం లేదు వారికి. ఎమ్మాయి అంటే అబ్స్క్యూరిటీ, అంటే అర్థం కాని పరిస్థితి. అంతేకాదు చీకటి పరిస్థితులు, ఏమైనో తెలియదు. ఇలాంటి సంభాషణతో వారు వెళుతున్నారు. అయితే ఆశ్చర్యమైన ప్రభు 15వ వచనంలో, యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. వారితో కూడా నడిచి ఆయన ఏం చేశాడు? వారిని ఆయనతో కూడా నడిపించాడని చెప్పాలి. ఇక అవును, నిజమే. ఇప్పుడు మార్గంలో ఏం జరిగిందో మనకు తెలుసు. కాబట్టి ఏ పీపుల్ హూ ఆర్ ఇన్ అబ్స్క్యూరిటీ వర్ లెడ్ ఇన్ టు ది ఫుల్ లైట్. చీకట్లో అయోమయంలో ఉన్నట్టు ఈ ఇద్దరు పూర్తి వెలుగులోకి నడిపించబడ్డారు. పీపుల్ హూ ఆర్ విత్ ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్, హృదయం నిండా మనసు నిండా ప్రశ్నలతో ఉన్న మనుషులు ఈరోజు. వారికి ఆన్సర్ దొరికిపోయింది, జవాబులు దొరికిపోయినాయి. అంతేకాదు
ఎమ్మాయికి వెళ్ళారిక. లీవింగ్ జెరూసలేం విచ్ ఈస్ ద సిటీ ఆఫ్ పీస్. సమాధానం ఊరిని వదిలిపెట్టి ఎమ్మాయి అయోమయమైన ఊరికి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు వారు అక్కడ లేరిక, యెరూషలేముకి వెళ్ళిపోయారు. కారణం ఏమిటి? దిస్ ఈజ్ బికాస్ బీయింగ్ వాకింగ్ విత్ క్రైస్ట్. ప్రభు అయిన క్రీస్తుతో కూడా వారు నడుచుకోవడం ద్వారానే. ఆయన వారితో మాట్లాడుతూ పోతుంటే వాళ్ళకి వేసిన ఆశ్చర్యం. చివరికి ఆయన ఇంకా ముందుకు వెళ్ళిపోవడం కనపడితే వీళ్ళు అన్నారు, ఇదిగో ఇది చీకటి పడింది కదా, ఇది మా ఊరు వచ్చింది, కాబట్టి నువ్వు ఇంకెక్కడికి వెళ్తావు, వచ్చి మాతో కూడా ఉండు అంటే దే డిజైర్ సో మచ్ టు బీ విత్ హిమ్. వారు ఆయనతో కూడా ఉండడానికి అంతగా అపేక్షించారు, అంతగా ఆశించారు. అది వారి జీవితాల్లో ఒక అద్భుతమైన కార్యం చేసింది. భోజనాన్ని కూర్చున్నారు. ఆయన ఒక రొట్టెను పట్టుకొని విరిచేటప్పటికి వారి కన్నులు తెరవబడ్డాయి. వారైనా గుర్తుపట్టారు. వారెప్పుడే యెరూషలేముకి వెళ్ళిపోయారు. కనుకనే క్రీస్తుతో కూడా వారు ఉండడం, క్రీస్తు వారితో ఉండడం, వాకింగ్ విత్ క్రైస్ట్, బీయింగ్ విత్ క్రైస్ట్, డిజైరింగ్ ది ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్ విత్ దెమ్. క్రీస్తు సాన్నిధ్యం వారితో కూడా ఉండాలని ఆశించడం, వారు ఆయనతో కూడా ఉండాలని ఆశించడం, ఆయనతో నడవాలని ఆశించడం వారి జీవితాల్లో ఎలాంటి అద్భుతమైన కార్యం చేసి లోతును కూర్చుని మీకు చెప్తున్నాను. ఈ సంగతులు ఉదాహరణగా జ్ఞాపం చేశాను. అబ్రాహాముతో కూడా ఉన్న ఆదికాండం 13వ అధ్యాయం. అబ్రాహాముతో కూడా ఉన్న ఎవరంటండి? లోతు. లోతు అన్న అలాగే ఉంటే లోతు భవిష్యత్తు ఒక విభిన్నమైనదిగా ఉండేది. అంతేకాదు ఒక అద్భుతమైనదిగా ఉండేది. అంతేకాదు ఒక మహిమాన్వితంగా ఉండేది. కానీ చాలా దురదృష్టం, లోతు ఎండ్ అలాగా లేదు. ఈరోజు మన విషయంలో అదే దావీదు ప్రార్థిస్తూ ఒక మాట అంటాడు, నా దినముల అంతం ఎట్లుంటున్నది నాకు తెలియదు. ఆలోచిద్దాం. చూడకు కాళ్ళ కింద చూడకు, కాళ్ళ దగ్గరనే చూడకు, చూడు దూరం, చూడు నీ ఫ్యూచర్, చూడు నీ ఎండ్. ఆఫ్ కోర్స్ చెప్పచ్చు, మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, అయితే మనకు ఒక సరైన గ్రహింపు ఇవ్వడానికే. ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి ఒక్కరికి ఏముంది? వీ హ్యావ్ అవర్ ఎండ్. మనకు ఒక ముగింపు అంటుంది ఈ లోకంలో. బట్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బీ? అయితే అది ఎలాగా ఉండబోతుంది ఒక్కసారి చూడు. ఈజ్ గోయింగ్ టు బీ ది ఎండ్ లైక్ లోతు యొక్క ముగింపు వలె ముగింపు ఉండబోతుందా ఏంటి? లేకపోతే ఎలీషా ముగింపు వలె, లేకపోతే ఆ ఇద్దరు యేసయ్యతో కూడా నడిచారే వారి ముగింపులాగా ఉండబోతుంది? ఒక్కసారి పరిశీలించు. 3వ మాట వెళ్దాం. ఆదికాండం 13వ అధ్యాయం. 13వ అధ్యాయము ఆదికాండం. దయచేసి రండి. 13వ అధ్యాయము ఇక్కడ 12వ వచనం, తర్వాత 13వ అధ్యాయం 11వ వచనమా? రైట్, 11వ వచనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరిని ఒకరు వేరై పోయిరి. అట్లు వారు ఒకరిని ఒకరు ఏమైనారటండి? వేరే. ఒకవేళ ఇప్పుడు ఈ మాట కాదనం, ఒకరినొకరు అన్నప్పుడు లోతు అబ్రాహాముకు, అబ్రాహాము లోతుకు. అయితే ఇప్పుడు 4వ తలం చెప్తున్నాను. సెపరేటెడ్ లాట్. నీతిమంతుడైన లోతు, శరీరానుసారుడైన లోతు, అబ్రాహాముతో కూడా అంతం వరకు నడవలేని లోతు. తర్వాత 4వది అబ్రాహాము నుంచి వేరైన లోతు. అబ్రాహాము నుంచి వేరైన లోతు.
వాస్తవంగా ఇక్కడ నేను లోతు పేరు ఇంకొక అర్థం చెప్పాను. ఇందాక ఆరాధనలో 2 చెప్పా. ఒకటి తెర అని చెప్పాను. రెండవది ముసుగు అని చెప్పాను. అయితే ఇక్కడ మూడోది ఒకటి చెప్పాలా. లోతు అంటే అర్థం ఏంటంటే ర్యాపింగ్, ర్యాప్డ్. ర్యాప్డ్ అనేది మీకు అర్థం కావాలంటే పాతకాలం పోలీసు వాళ్ళకు ఏమిచ్చేవాళ్ళు? ఈ దినాల్లో సాక్స్ ఇస్తున్నారు. ఆ దినాల్లో ఏముండేటివి? నవారు పట్ట ఉండేది. ఇంత పొడుగు నవారు పట్ట. అర్థమైంది. తెలుసా మీకు? పోలీసు వాళ్ళ భార్యల కన్నా తెలిసి ఉండాలి. పోలీసు వాళ్ళు కొంతమంది తెలిసి ఉండాలి. నవారు పట్ట లాంటిది ఇచ్చేవాళ్ళు. అది చుట్టుకొని తర్వాత పైన అటు వేసుకొని బూట్లు తొడుక్కోవాలి. అయితే ఈ దినాల్లో నవారు పట్ట తీసేసి ఇప్పుడు సాక్స్ ఇచ్చారు. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. నవారు పట్ట చుట్టుకోవడం చాలా కష్టమే. కాబట్టి ఆ నవారు పట్ట చుట్టుకుంటారు కదా, దాన్ని లోతు అంటారు. లోతు అంటే చుట్టుకోవడం. అరే మంచి పేరు ఉంది నీకు. ఏం పేరు? లోతు అంటే చుట్టుకోవడం. అరే చుట్టుకోకుండా అబ్రాహాముని విడిచిపెడతావేంటి? చుట్టుకోవలసిన వాడు విడిచిపెట్టేశాడు. ఇది విచారకరమైన విషయం. ఈరోజు 4వ తలంపదేయాలి. లోతు వేరైన అబ్రాహామును విడిచిపెట్టిన లోతు. నేను అనుకోండి, మళ్ళీ ఒక మాట చెబుతున్నా. ఈ విడిచిపెట్టడం అనేది ఇది అబ్రాహాం వైపు నుంచి ఇనిషియేట్ అయినటువంటిది కాదు. ఇది ఎక్కడి నుంచి? లోతు వైపు నుంచి అని ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టి ఒకరిని ఒకరు విడిచి వేరైపోయారనమాట. లోతు అబ్రాహామును విడిచి వేరైపోయాడని చెప్పడం ఇంకా బాగుంటుంది. లోతు అబ్రాహామును విడిచిపెట్టి వేరైపోయాడు. వీడిని విడిచిపెట్టాలనుకుంటే అబ్రాహాము ఇన్ని సంవత్సరాలు, ఇన్ని అష్టకష్టాలు కూడా తను తీసుకొని రావడం అనేది చేసి ఉండేవాడైనా లేదు. అబ్రాహాము తను విడిచిపెట్టడం ఇష్టం లేదు. అయితే ఒక టైం వచ్చింది, లోతులా బుద్ధి పుట్టింది. కనుకనే వారు ఒకరిని ఒకరు విడిచి వేరేది అనే దానికంటే కాదనమో మాట. అల్టిమేట్లీ దట్ స్పీక్స్ ఆఫ్ ద సెపరేషన్ ఫ్రమ్ both of them. But it was initiated, I believe it was initiated from the side of Lot. లోతు వైపు నుంచి ఇది ఆరంభమైంది. లోతు అబ్రాహాముని విడిచి ఏమైపోయినాడంటే అండి వేరే. కాబట్టి విడిచి వేరైనటువంటి లోతు అనేది ఈ 13వ అధ్యాయం 11వ వచనంలో మనము చూస్తాం. ఇక్కడ ఒక మాట జ్ఞాపం చేయాలి. ఆమోస్ గ్రంథంలో మనకు ఒక చక్కని పదం ఉంది, ఒక వాక్యం. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయము 3, 4 వచనాలు చదువుతారు ఎవరినో ఒకరు? ఓకే. సమ్మతింపకుండా ఇద్దరు కూడి, అంతవరకు చాలండి. కాబట్టి ఇప్పుడు అబ్రాహాము లోతును తనతో కూడా తీసుకొని పోయాను. అయితే ఒక టైం వచ్చింది, లోతు అబ్రాహామును విడిచిపెట్టమంటే ఇప్పుడు చెప్పాలి అసలు రహస్యం ఏంటి. లోతు అబ్రాహాముతో కూడా ఏం చేయడం లేదట, సమ్మతించడం లేదు. నాట్ అగ్రీయింగ్ విత్ అబ్రాహాం. ఇక్కడ లోపలికి ఏం జరిగిందో మనకు పెద్దగా ఏం తెలియదు, కానీ మనకు అర్థమయ్యే ఒక మాట, దీని ద్వారా లోపలికి కూడా చాలానే జరిగింటుంది వాళ్ళ మధ్య. ఈ మాటను బట్టి చూస్తే కనుక అబ్రాహాం ఏమన్నా చెప్పింటాడేమో. ఒకవేళ చెప్పినప్పుడు తాను కన్నా సరిదిద్దుకొనింటే బాగుండేదేమో. కానీ దానికి ఏమంత ఇష్టమైనట్టుగా మనకు కనపడదు. ఇంకా ఇద్దరు కాపులు పోయిన వారం చూసాం ఆ తలంపోటి. కనుక లోతు అబ్రాహామును విడిచిపెట్టిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. నాట్ అగ్రీయింగ్ విత్ ది రైచియస్, obedient, a man of full of faith, a man of so much revelation, a man who was the friend of God. నీతిమంతుడైన అబ్రాహాం, విధేయుడైన అబ్రాహాం, ఆ తర్వాత విశ్వాసం గల అబ్రాహాం, దర్శనాలు గల అబ్రాహాం, దేవుని స్నేహితుడైన అబ్రాహాం,
ఇంకా దాని గురించి చాలా సంగతులు మీరు తర్వాత చూసుకోండి. ఇంకా ఇలాంటి వ్యక్తిని వదిలిపెట్టడమా? అబ్రాహాముకు పెట్టమని ఒక బిరుదు ఏంటి, ఒక పేరేంటి? ఏబ్రహాం, ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అంటే అబ్రాహాము దేవుడు ఎంత దగ్గరగా ఉన్నారు, ఎంత దగ్గరగా ఉన్నారు, అంత దగ్గరగా ఉన్నారు. భార్యాభర్తలు, అవును. ఆ తర్వాత రెండవదిగా స్నేహితులు ఎంత దగ్గరగా ఉంటారు. ఒకరినొకడు భుజాల మీద చేతులు వేసుకోవాలి, ఆట వేసుకోవాలి, ఇటు వేసుకోవాలి. అంటే అదంత సమీపత్వం చూపిస్తుంది. అబ్రాహాం అలాంటి వాడు. అయితే ఇట్లాంటి మనిషిని వదిలిపెట్టడం అనేది ఏం వదిలిపెట్టడం చెప్పండి. ఇక అబ్రాహాము ఎవరితో సహవాసం ఉన్నాడో ఆ దేవుణ్ణే లోతు వదిలిపెట్టడం. కనుక లోతు అబ్రహామును విడిచిపెట్టి ఏమైపోయినాడంటండి, వేరే. కాబట్టి అబ్రహాముతో సమ్మతించడం కాదు ఇక్కడ. అబ్రహాము ఏ దేవునితో సమ్మతించాడో ఆ దేవునితోనే లోతు సమ్మతించకపోవడం అనేది ఇక్కడ మనకు తేటగానే అర్థమవుతుంది. ఈరోజు ప్రభుతో సమ్మతిస్తున్నామా? అబ్రహాము వంటి దైవికమైన ప్రజలతో, దైవికమైన తల్లిదండ్రులతో, ఆత్మీయులైనటువంటి విశ్వాసులతో, నాయకులతో మన జీవితంలో కలిసి సహవాసంలో హత్తుకొని జీవిస్తున్నామా లేదా ఒక్కసారి ప్రశ్నించుకుందాం. లేకపోతే నువ్వు నష్టపడతావు. ఈ మాట చెబుతూ నేను ముగింపుకు వెళ్ళిపోతాను. ఇక ముగింపుకు మనం వెళ్ళిపోయేటప్పుడు రూతు గ్రంథం, ఇందాక నేను ముంతలంలో ఆ మాట అన్నింటి, రూతు గ్రంథం దయచేసి రండి. 1వ అధ్యాయం, రూతు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొను, రూతు ఆమెను హత్తుకొను. చాలు, ఇంతవరకే. రూతు కథ మీకు అందరికీ బాగానే తెలుసు. ఓర్ఫా అత్తను ఏం చేసింది? ముద్దు పెట్టుకొని అంటే విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. అయితే రూతు ఏం చేసింది? ఆమెను హత్తుకొన్నది అనే మాట గమనించండి. హత్తుకొన్నది అనే మాట. అవును, ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను. రూత్, నయోమి పరిస్థితి ఏంటో ఇప్పుడు మాకు బాగా తెలుసు. దయచేసి నా వైపు చూడండి. ఇక కాసేపు వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ మోయాబునకు. ఎలీమెలకు చనిపోయినాడు, మహలోనికి వెళ్ళిన ఇద్దరు చనిపోయినారు. వాళ్ళకి అక్కడే పెళ్ళిళ్ళు చేస్తే వీళ్ళిద్దరు ఆఖరి 3 భర్తలు చనిపోయినారు, 3 విధవరాన్లు అయినారు. ఆ తర్వాత నయోమికి వెళ్ళిపోవడానికి, వెనక్కి వెళ్ళిపోవడానికి బుద్ధి పుట్టింది. ఎందుకంటే ఏదో ఒక వార్త ఆ విషయానికి వచ్చి నేను ఇప్పుడు చెప్పను, తెలిసి వెళ్ళిపోవాలనుకున్నది. అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు నయోమి ఒక ఆఫర్ ఇచ్చింది, ఒక ఛాయిస్. ఎవరికి? కోడలిని ఇద్దరికి. నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు వెళ్ళిపోండి, ఇక మీరు పురుషుల్లో ఉండండి, పెళ్ళి చేసుకోండి, సంతానం కనండి, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళు బాగును వచ్చి చెప్పింది. చెప్తే ఏదో కాదు అది అన్నారు కానీ ముందు ఇద్దరు. ఆ తర్వాత ఇంకా నయోమి చెప్పడం ద్వారా అప్పుడు ఓర్ఫా ఏం చేసిందంటే అండి, రూత్ అయితే ఇప్పుడు నయోమి పరిస్థితి ఒక్క మాట మీకు జ్ఞాపం చేయాలి. ఏం జ్ఞాపం చేయాలి? తిరిగి వెళ్ళిపోయిన తర్వాత నయోమి ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి చూసి, ఏమక్క నయోమక్క అంటే కోపం వచ్చింది ఈమెకు. ఏమనుతున్నాను? నయోమి అనొద్దు, మరి ఏమనండి? పేరెప్పుడు మార్చుకున్నావక్క? నేను కాదు మార్చుకుంది, దేవుడు మార్చేశాడు నా పేరు. అదేంటిది అంటే, నేను సమృద్ధి గలదాన్ని వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా చేశాడు. వాట్ ఇస్ దిస్? ఇదేమన్నా అర్థం ఉందా? దేవుడు ఎలాగ చేస్తాడా? కాదు, దేవుడు అలా చేసేవాడు కాడు. బ్లేమ్ దేవుని మీద పెడతా ఉంది అని. సరే, ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉన్న ఎవరు? నయోమిని గురించి, స్థితిని గురించి చెప్పడానికి ఈ మాటని జ్ఞాపం చేస్తా. రిక్తురాలు, విధవరాలు, ఏమి లేదు ఆమె దగ్గర. అలాంటి ఆ స్త్రీతో, ఆ పరిస్థితిలో రూతు హత్తుకున్నది. చాలాసార్లు హత్తుకోవడం అంటే ఏం చేస్తామని తెలుసా? అవి వచ్చి హత్తుకుంటుంటాయి. ఏ వచ్చి అది అక్కడ పెడితే అవి వచ్చి హత్తుకుంటుంటాయి. ఏది పెడితే? బెల్లం పెడితే
ఈ ఈగలు వచ్చి అత్తుకుంటుంటాయి. బెల్లం లేకపోతే ఏం రావు. నువ్వు కూడా బెల్లం ఉంటే కలుసుకుంటావు. బెల్లం లేకపోతే ఎందుకు? చేదు. మార కాదిక. మధురం కాదు. ఇది అదే నయోమి కాదు. ఇది మార. ఇంకేముంది దీంతో ఉండేది? మారతో వద్దు వెళ్ళిపోదాం. ఎన్నిసార్లు విశ్వాసులరా ఆయా రకాలైన పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు దేవుని సంఘంతో, దైవజనులతో, ఆత్మీయులైన విశ్వాసులతో, ఆత్మీయులైన తల్లిదండ్రులతో, దేవుడు మనకు నాయకులుగా ఇచ్చిన వారితో ఎంత మాత్రం మనం హత్తుకొని ఉంటున్నాము. ఏమంటే మార ఇంకేం హత్తుకుంటాం? అలా విడిచిపెట్టిపోతున్నాం. కానీ రూతు హత్తుకున్నది. అద్భుతమైన తన ముగింపు ఎలాగుందో మీకు తెలుసు కదండి. అలాగ హత్తుకోవడం ద్వారా ఆమె యేసుక్రీస్తు వంశావళిలోనికి తేబడింది. ప్రభువైన క్రీస్తును లోకానికి అందించే ఆ లైన్లో ఒక సాధనమైంది. షీ హ్యాస్ బికమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు బ్రింగ్ ఫోర్త్ క్రైస్ట్ ది రిడీమర్ ఆఫ్ ది హోల్ వరల్డ్. నీవు అలాంటి సాధనం కావాలని కోరుతున్నావా? ప్రభు అయితే కోరుతున్నాడు. అలాంటి వారంగా మనం ఉండాలి. అంటే క్రీస్తుని అనేది కాదు, రక్షణ అనేకులు తేవడానికి, ఆశీర్వాదం అనేకులు తేవడానికి, అనేకులు దైవ ఈవులు తేవడానికి, ఇంకా అనేకుల జీవితాల ప్రభు ఉద్దేశించిన మేళ్ళు తేవడానికి సాధనముగా నీవు ఉండాలని కోరుతున్నాడు. అలాగైతే విడిచిపెట్టకు. అబ్రాహామును విడిచిపెట్టకు. లోతు అబ్రాహామును విడిచి వారు ఒకరికి ఒకరు ఏమైనారంటే అండి వేరే. ఒకవేళ ఇక 2వ తిమోతి 2వ అధ్యాయం వెళ్ళి ఆ మాట చెప్పి ముగింపుకు వెళ్తాను. ముగింపు ఎంతసేపు ఏం మాట్లాడను. ఏమంటాడు పౌలు అపోస్తలుడు 2వ తిమోతి 2వ అధ్యాయం తిమోతికి హెచ్చరిక చేస్తూ ఒక మాట అంటాడు. 2వ తిమోతి 2వ అధ్యాయం, యవనేచ్ఛల నుంచి పారిపోము అని అన్న తర్వాత వాటిలో చేరకని చెప్పి తర్వాత ఏమంటాడు 22వ వచనం, ఈ యవ్వనేచ్ఛలని పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా ఉండు. ఏదో బాహటంగా ఆర్భాటంగా కనపడే వారితో కాదు. అందుకే చెప్పాను కదా, బెల్లం కనపడేది ఈగలు ముసురుతాయని. కానీ ఆ బెల్లం ఏ బెల్లం? నిన్న ఒకరితోటి అన్నా, ఒక చోట వర్క్ చేస్తుంటే వానితోటి అన్నా, వాడేమో భోజనం బయటికి వెళ్ళాడు. కానీ ఆటో వాడేమో ఆయన చేశారు కదా, ఇంక ఇది కాస్త చేసిన తర్వాత అప్పుడు వెళ్దాం బయటికి వాడన్నట్టున్నాడు. ఇవి నిన్నసారి నిరాశపరిచాడు. సరే ఇక తప్పదులే కర్మ అని చెప్పేసి వచ్చి వాడు కూర్చున్నాడు. నేనేమో దయదలిచి నేనేమన్నానంటే బనానాస్ ఏమన్నా తింటారా అన్నాడు. వాడు ఏమన్నాడు తెలుసా? యవనస్తుడే, ఫుడ్ పాయిజన్ సార్ నాకు అన్నాడు. ఏం పాయిజన్ అంట? ఫుడ్ పాయిజన్ అన్నాడు. నాకు అకామని బల్బు వెలగలేదు. క్షణాల్లో మళ్ళీ అర్థమైపోయింది ఆయన ఎందుకు లేక వాడతాడు అనుకున్నాను. ఫుడ్ పాయిజన్ ఎందుకు అన్నాడంటే చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు. ఇప్పుడు మీకు అర్థం కావాలి ఎవరో. పై రంగులు ఏం మార్చుకోలేదు కానీ చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు. మీకు అర్థం కావాలి ఎవరో. భార్య చేసి పెట్టిన తండ్రి ఇల్లు అందాం అనుకున్న ఒక మాట, కడుపులోనికి వెళ్ళింది ఏది కూడా మనిషిని అపవిత్రపరచదు. హృదయంలో ఉండి బయలుదేరేదే మనిషిని. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి నాడు. మానవాళి అటువైపు వెళ్తున్నారు. ఏంటి వారి ఆలోచనలు, ఏంటి వారి తలంపులు, ఏంటి భక్తి? ఎక్కడికి వెళ్తుంది లోకం? ఫోన్లే నాకు డజన్ అటువంటి తెప్పించే కర్మ నాకు తెప్పిందని నేను అనుకున్నా. లేకపోతే నా జేబులో డబ్బులు ఖర్చు అయ్యండి. ఇక వాడికి అసలు పాయిజన్ ఉంది, అది అర్థం చేసుకోవడంలే. సరే కనుక పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా ఉండు. ఇది సరే. ఇంకా ముందు ముగింపుకు వెళ్తున్నాను. రండి ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయం చివరిగా 12వ వచనం.
ఇది ఎక్కువ నన్ను మాట్లాడను. ప్రవచితమైతే మళ్ళీ యోబును కూర్చొని నెక్స్ట్ సండే పాఠానికి మనం వచ్చినప్పుడు 19వ అధ్యాయానికి వస్తాం. 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అబ్రాహాము కనాన్‌లో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణంలో ప్రదేశంలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. 13 కూడా చదువుదాం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి పోయిన తర్వాత పాపులైయుండిరి. అబ్రాహామును విడిచి ఇలాంటి వారి మధ్యకి వెళ్ళాడు. అబ్రాహామును విడవడం నీ జీవితంలో నిన్ను ఎక్కడికి నడిపిస్తుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. సరే, నేను ఇక్కడే ఆపుతున్నాను. లోతు, సొదొమ గొమొర్రా దుష్టులు, పాపులు. కీర్తన 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు అని చాలు. అయితే వాట్ మేడ్ లాట్ టు గో టు దట్ సైడ్? ఆ ప్రాంతానికి, ఆ దుష్టుల మధ్యకు, దుర్మార్గుల మధ్యకు వెళ్ళి వారితో కాపురం ఉండడానికి ఏంటి అబ్రాహాం జీవితంలో చేసింది? ఏంది? ఏం చేసి ఏది చేసింది? లీవింగ్ అబ్రాహాం, సపరేటింగ్ ఫ్రమ్ అబ్రాహాం. అబ్రాహాంని విడిచిపెట్టడమే అది చేసింది లోతు జీవితంలో. జాగ్రత్తగా ఉండవు, జాగ్రత్తగా ఉండవు. తల్లి తండ్రిని విడవకు, వారి దైవోపదేశాలు మానకు, వారి హెచ్చరికలు కంఠహారాలుగా తీసుకో, వారి అడుగు జాడల్లో నుంచి కాదని తొలగిపోకు. ఎవడో స్నేహితుడు కాలేజీలో, ఎవరో స్నేహితురాలు కాలేజీలో, ఎక్కడో ఏదో చెబుతున్నారు, చేస్తున్నారని వీళ్ళని కాదని వీళ్ళు విడిచిపెట్టి నీ జీవితంలో పోతే నీ బ్రతుకు బజారు పాలే. ఎలాగుంటుందో పరిస్థితి. విశ్వాసి, నీ క్రైస్తవ జీవితంలో చూచాము ఇందాక రూతును గురించి ఒక మాట. యేసుక్రీస్తు వంశావళికి వచ్చే గొప్ప ఆధిక్యత నువ్వు పోగొట్టుకోకు. ఓర్ఫా కూడా వచ్చింటే పరిస్థితి ఎలా ఉండేదో మనకు తెలియదు. కానీ ఓర్ఫా విడిచిపెట్టింది, రూతు హత్తుకొన్నది. కనుక హత్తుకో. విడిచిపెడతావా? గొప్ప ప్రమాదమే ఉంది. మేలుకుందాం. ప్రార్థన చేస్తూ రండి దయచేసి.